రెండో పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చదువుకున్న ఈ వాక్య భాగంలో మంచి పోరాటం దైవజనుడైన పౌలు పోరాడాడు. నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకేగాక నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను స్పష్టంగా చదువుకోవాలి. వాక్యాన్ని మరలా ఒకసారి చదువుదాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి వారికి అనుగ్రహించును. గమనించండి, ఇక్కడ నాకే కాదు, నా వలె ఎవరైతే ఆశిస్తారో తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి ఒక్కరికి అది అనుగ్రహించబడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న విలువైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆయనిచ్చే ఆ బహుమానం, ఆ కిరీటం ఆయనిచ్చే ముందు ఇవేవి దేనికి పోల్చదగినవి కానే కావు. గుర్తుపెట్టుకోండి. నాకే గాక నాలాగా ఎవరైతే పోరాడతారో, ఎవరైతే ఈ పరుగు పందెంలో వెళ్తారో, ఈ ఆశ ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ తప్పనిసరిగా దక్కుతుంది. ఇక్కడ మనం గమనిస్తే పౌలు, దైవజనుడైన పౌలుకి ఒక అద్భుతమైన కిరీటం, అద్భుతమైన బహుమానం దేవుడు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతటి ఎవడు కాదనంది అతని జీవితంలో, అతని బ్రతుకు దినములన్నిటిలో యుగాయుగములు యేసయ్య ఇచ్చే ఆ గొప్ప ఆశీర్వాదం ఇతను పొందుకున్నట్లుగా ఇక్కడ అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఒకసారి అల్లు చెప్పండి. అది నాకే కాదు, మీ దగ్గర ఇటువంటి ప్రస్తావన ఉంటే మీకు కూడా దక్కిద్ది, మీరు కూడా పొందుకుంటారు అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దైవజనుడైన పౌలు ఇతడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు యావత్ ప్రపంచ దేశం మొత్తం, యావత్ ప్రపంచ దేశంలో ఉన్న సంఘాలన్నిటికీ
ప్రతి క్రైస్తవుడికును అన్ని జనులకును నశించిపోతున్నటువంటి వారికి ఒక అద్భుతమైన ఆదర్శనం, ఒక అద్భుతమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి, ఒక మాదిరికరమైన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ అపోస్తుడైన పౌల్ని ఇంతగా దేవుడు హెచ్చించుటకు, అలాగే పౌలు గురించి దేవుడే యేసయ్య ఏమంటాడంటే, అననీయ నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న దైవజనుడి దగ్గరికి, ఆ షౌలు దగ్గరికి వెళ్ళి ఆ 2 కళ్ళు ముట్టి ప్రార్థన చెయ్యి అని చెప్పినప్పుడు అననీయ అంటాడు, ఇతడు హానికరుడు, దూషకుడు, సంఘాన్ని చెదరగొట్టినవాడు, పాడు చేసినవాడు, పాపిష్టోడు, ఇతన్ని నువ్వు బాగు చేయమంటున్నావా అని అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ప్రపంచానికి అతన్ని నేను ఏర్పరచుకున్న ఒక పాత్ర. వెళ్ళి అతన్ని ముట్టి స్వస్థపరచు, ప్రభు నిన్ను దర్శించాడని చెప్పు అని అననీయ అని దైవజనుడితో చెప్పాడు. ఇప్పుడు మీకు ఎంత సాగదీసి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున నీవు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు సహవాసం చేస్తున్న సంఘంలో, నీ వారి మధ్యలో, నీ సమకాలికులు వారి మధ్యలో నీ స్థితి ఎలాగుంది? ఇక్కడ ఈ చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తిత్వం కనపడుతుంది. అంటే ఒక అనుభవం. ఏంటండి చెప్పాలి? ఏం కనపడుతుంది? ఒక అనుభవం కనపడుతుంది. అనుభవం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. వ్యక్తిత్వం అనేది ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అనుభవం లేనిది ఏది సాధించలేం. ఇక్కడ దైవజనుడైన పౌలు తన యొక్క వ్యక్తిత్వ అనుభవం గురించి ఒక 7 విషయాలు నేను చెప్తాను. ఈ రోజున అతని కోసం బ్రతకటం లేదు, యావత్ ప్రపంచం దేశం కొరకు బ్రతుకుతున్నాడు, ఆదర్శనీయంగా ఉన్నాడు. ఈ రోజున నా జీవితం ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. కొందరు వారి కొరికే బ్రతుకుతారు, వారి కుటుంబం కొరికే బ్రతుకుతారు. మరి కొందరైతే తనేదో తన కొరికే బ్రతుకుతున్నట్లుగా, అలాగే వాళ్ళనే చూసుకుంటాడు, తన్నే చూసుకుంటాడు. కానీ భార్య, పిల్లలు, కుటుంబం అనే ప్రస్తావనే రాదు. పొద్దున్నే వేడివేడిగా టిఫిన్ పెట్టాలి, దమ్మిడి పని చేయడు, రూపాయి పని చేయడు. పొద్దున్నే ఉదయకాల సమయంలో టిఫిన్ టయానికి టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం టయానికి భోజనం పెట్టాలి, సాయంత్రానికి మరలా ఏదో కాస్త నీసు ఉండాలి, లేకపోతే భార్య మీద గొడవాడేస్తాడు. ఎలాంటి తన పిల్లలు ఆకలి కొన్నారా, ఇంట్లో ఉందా లేదా, ఏమీ తనకు దోచం. తన కడుపు నిండితే చాలు. మీరు గమనించండి, అక్కడక్కడ కనపడతారు అట్లాంటి వాళ్ళు. లేకపోలేదు, వారి స్వార్థం వారు చూసుకునే వాళ్ళు లేకపోలేదు. ఈ పౌలు గురించి ప్రస్తావించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాడు కాదు పౌలు. యావత్ ప్రపంచ దేశానికి ఒక ఆదర్శ నిలయముగా, అంటే ఒక ఉపయోగపడిన ఒక యేసయ్య అన్నాడు కదా, నా చేతిలో నేను ఏర్పరచుకున్న ఒక సాధనం కింద పాత్రని మనం గుర్తించాలి. గమనించండి, ఈ జనరల్ కంపార్ట్మెంటు రైలు ఎప్పుడన్నా ఎక్కినప్పుడు
ఆ జనరల్లో ఎక్కుతారు కదా, స్టేషన్ వచ్చి టకామని ట్రైన్ ఎక్కేసి 2 బ్యాగులు తీసుకుని ట్రైన్ ఎక్కి సీటు మొత్తం ఆపేసిద్ది. ఆ పక్క ఒక బ్యాగు, ఈ పక్క ఒక బ్యాగ్ పెట్టుకుని కూర్చుండిద్ది. ఈలోగా బండి ఆగి స్టేషన్ వచ్చినప్పుడు జనాలు ఎక్కినప్పుడు ఎవరన్నా వచ్చి, అమ్మ కొంచెం సర్దుకో, బ్యాగులు తీసి కింద పెట్టు, బ్యాగులు తీసి కింద పెట్టు, మేము కూర్చోవాలి, కూర్చోండి అని అంటే, కూర్చోండి మీరు కూర్చోండి, లేదా స్థలం లేదా అని వాదిస్తుంది. ఇంకా గట్టిగా వాదిస్తుంది. ఏమని తెలుసా? టికెట్ కొనలేదా అని. అంటే ఎక్కిన వాళ్ళు టికెట్ కొనకుండా ఎక్కుతారా? ఆ బెదిరింపు మొత్తం మీద పెట్టి కింద పెట్టి ఎక్కుతారా? కూర్చుంటారు. వాళ్ళు దిగే టైం అలాగే స్టేజీ వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతారు. ఈ ఎక్కిన వాళ్ళు ఇంకో కొంతమంది ఏం చేస్తారు సార్, రై సీటు మొత్తం ఖాళీగా ఉంది, పనుకురా. ఆడంటాడు, మమ్మీ నాకు నిద్ర రావట్లా, నేను పనుకోను. రే పనుకోరా, పనుకో. ఆడిగా ఉన్న అలవాటు ఏంటంటే విండో దగ్గర కూర్చోవాలి. విండో అంటే ఏంది? కిటికీ దగ్గర కూర్చొని ఆ ఊరు ఈ ఊరు నిద్రపోకుండా చూడాలని వాడికున్న ఆశ. అట్టెట్ట చేసి నువ్వు కిటికీ దగ్గర కూర్చోవాలి, పండుకోబెట్టి స్టేషన్ ఆగిన కాడ జనం ఎక్కిన వాళ్ళతో ఏం చెప్తారో తెలుసా? మా వాడికి జ్వరం వచ్చింది, మా వాడికి కొంచెం ఆపరేషన్ జరిగింది, మా వాడికి కొంచెం కాలు నొప్పి వచ్చింది. చూసారా? ఇలా స్టేజీ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ స్టాండర్డ్గా ఏమన్నారు కదా, స్థిరంగా ఏం చేస్తారు? వాళ్ళు స్టేజీ రాగానే ఈ మాటలు మాట్లాడిన వాళ్ళంతా దిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏందనుకుంటే, ఎవడు స్వార్థం వాడిదనుకుంటే ఆదర్శమయమైనటువంటి స్థితి జీవితం ఎక్కడ? మీరు అక్కడెక్కడ చూడండి, గర్భిణీ స్త్రీలు ఎక్కి బస్సు ఎక్కుతారు కదా, యవనస్తులు ఉంటారు, బాగా బలవంతులు సీట్లో కూర్చొని ఉంటారు. కనీసం నిండు సోలాలి కదా, లేచి నిలబడి కొంచెం సీట్ ఇద్దామనే ఆలోచన కూడా ఉంది. పిల్ల తల్లులు, పాలిచ్చే తల్లులు కూడా ఎక్కుతుంటారు, వృద్ధులు కూడా ఎక్కుతుంటారు. కొంతమందికి జాలి ఉండదు, అట్నే కూర్చుంటారు. ఏంది అరగంట ప్రయాణానికి? ఎంత ప్రయాణం? అరగంటే ప్రయాణం. నేను ఒకసారి చూశానండి, వీళ్ళకి మనసు లేదనుకుంటా, వీళ్ళకి కఠినాత్మలు ఉన్నట్టున్నారు అని అనుకుంటుంటే ఈలోగా ఒక పోలియో ఉన్న అబ్బాయి లేచి నిలబడి ఆ పెద్ద ఆవును కూర్చోబెట్టాడు, ముసలావుని. వీళ్ళందరికీ సిగ్గుపోయినంత పని అయింది. ఏమైంది? ఒక కాళ్ళు లేదు, పోలియో ఉన్నాడు, పట్టుకొని నిలబడుకొని ఆ కడ్డీ పట్టుకొని దా తల్లిగారని కూర్చోబెట్టాడు. నేను ఆ వీడియో చూసినప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది. అందరూ ఆ పోలియో వచ్చిన ఆ వ్యక్తికి వెళ్ళి చూస్తున్నారు. ఈ లోగలు ఇంకొక వ్యక్తి లేచాడు, లెగిసి ఈ పోలియో కాళ్ళు ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి నిలబడుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని చూడటల్లా పోలియో వ్యక్తి, కాళ్ళు లేని వ్యక్తిని ఏమంటే బలహీనుని కూర్చోబెట్టి బలవంతుని నిలబడ్డాడే వారిని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఎంత ఎందుకు చెప్పానంటే, నువ్వు నేను ఎవరి స్వార్థం వారనుకుంటే నశించిపోతున్నటువంటి కోట్ల కొలది ప్రజలకు ఒక ఆదర్శ నిలయము అనే ప్రస్తావన కనిపించకపోతుందేమో అన్న భయము దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు ఇట్టి కృప. దైవజనుడైన పౌలుకి ఇచ్చిన కృప తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, అందరికీ. ఇప్పుడు అందరూ ఆదర్శనీయంగా ఉండాలా? కొందరుంటే సరిపోద్దా? ఒక మాటలో చెప్పండి మీరు, అందరా ఒక్కళ్ళా? చెప్పాలి. అందరుంటే
భారతదేశంలో ఆధ్యాత్మికమైన ఉజ్జీవాన్ని మనం చూడగలుగుతాము. ఆమె మంచిది. ఇప్పుడు ఇక్కడ తన ప్రత్యక్షతను అంటే ప్రభు దినం ఒకటి ఉంది. అంటే యేసయ్య రాబోతున్నాడు. వస్తానన్నవాడు రాక మానడు. వస్తున్నప్పుడు ఆయన రాకడలో ఆ రాకడ గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో, ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగత సాక్ష్యం కనపడుతుంది. ఇక్కడ పౌల్ది చెప్పండి. వ్యక్తిగత, మొదటి మాట వ్యక్తిగత సాక్ష్యం అనే అనుభవం కనపడుతుంది ఇక్కడ. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని. అక్కడక్కడ సమాధుల మీద రాస్తారు కదా, మంచి పోరాటం పోరాడి తిని ప్రభువునందు నిద్రించి తిని అని. వాళ్ళు పోరాటం ఏందో తెలుసా? ఫుల్గా జీవితకాలం అంతా తాగి 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 చచ్చినోడు సమాధి మీద ఏ రాయి పెడతారో తెలుసా? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఎక్కడ ముట్టించాడంటే సీసా దగ్గర ముగించాడు. ఎక్కడ? సీసా దగ్గర ముగించాడు. అట్లా ముగించలా. దైవజనుడైన పౌలు సాక్ష్యం ఎలాగుందంటే అద్భుతంగా ఉంది సాక్ష్యం. ఇక్కడ ఒక మాటలో మీకు చెప్పాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నీతి న్యాయాధిపతి అనే పదాన్ని ఉపయోగించాడు. చూడండి, నీతి న్యాయాధిపతి. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకును నా వలె తన ప్రత్యక్షతను అపేక్షించు ప్రతి ఒక్కరికి. ఇక్కడ నీతి న్యాయము అన్న దగ్గర ఎవరైతే పౌల్లాగా లేదా ఎవరైతే యేసయ్యలాగా ఆ దినమున కనపడతారో వారికి తప్పనిసరిగా నిశ్చయముగా నీతి కిరీటాన్ని యేసయ్య ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, నీతిమంతుడు, అలాగే న్యాయాధిపతి. తన ప్రత్యక్షత యందు తన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో అన్న పదాన్ని పట్టుకుంటే, ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయనలాగా ఉంటారో, ఆమేన్ చెప్పండి. ఎవరిలాగా? చెప్పాలి. యేసయ్యలాగా ఎవరైతే ఉంటారో కంపల్సరిగా వారు నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని యేసయ్య ఇచ్చే చరిత్రలో చెరిగిపోయినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇప్పుడు మనం గమనిస్తే పౌలు గారు కూడా యేసయ్యలాగానే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇది అందరికీ నీతి కిరీటం ఇవ్వబడదండి. ఆయన రాకడ గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో, నా ప్రభు ఈరోజు రేపు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా ఉంటేనే కదా ఆయన ఇచ్చే కిరీటాన్ని, ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకునేది అని ఎవరైతే ఆలోచన చేసి ఆయన రాకడ గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో, ప్రత్యక్షత అంటే అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే రాకడ. ఆయన రాకల్లో ఆయనలాగా ఉంటే కంపల్సరిగా పౌలు వలె కిరీటం పొందబోతున్నాము. ఇప్పుడు అననీయ ఏమన్నాడు ఒకప్పుడు? పౌలు హానికరుడు, దూషకుడు, హింసకుడు, సంఘాన్ని చెడుపువాడు. ఉందా ఏమన్నా క్యారెక్టర్ ఏమైనా ఉందా? అలా బ్రదర్ చెప్పాలి. సౌలు దగ్గర క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఒకప్పుడు ఉందండి? లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వ్యక్తిగతంగా తన అంతరంగంలో నుంచి ఒక సాక్ష్యం చెప్తున్నాడు అనుభవపూర్వకంగా. నేను మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు నీతి కిరీటం యేసయ్య ఇస్తున్నాడు. నాలాగా ఎవరైతే సాక్ష్యం కలిగి వారు బ్రతుకుతారో, నజరేయుడైన యేసయ్య వచ్చినప్పుడు తప్పనిసరి వారు కూడా కిరీటాన్ని పొందటానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా పొందుతారు. ఒకప్పుడు
సౌలు సాక్ష్యం లేనాడు, ఇప్పుడు పాపిష్టుడే. ఏమంటాడు తెలుసా? పాపుల్లో నేను ప్రధాన పాపినయ్యా, పాపిష్టుణ్ణి. ఒకప్పుడు నేను హానికరుణ్ణి, దూషకుణ్ణి, హింసకుణ్ణి, నాకు అసలు క్యారెక్టర్ లేదు, నాకు ఒక సాక్ష్యం లేదు. కానీ ఇప్పుడు నా ప్రభు కొరకు పోరాడుతున్నాను. నా ప్రభు దర్శించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి. ఆయనలాగా నేను సాక్షిగా భూమి మీద బ్రతకాలని తీర్మానం చేసుకొని పాత రోత జీవితాన్ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఒక అద్భుతమైన సాక్షిగా నువ్వు బ్రతకాలనుకుంటు. ఇప్పుడు వరకు ఏమండి, అననయ్య లాంటి వారు నీకు ఎదురుపడి, అననయ్య లాంటి వారు ఏమండి ఎదురుపడి నిన్ను గురించి వాడా ఆ వ్యక్తి ఇంక లేదులే, అయిపోయింది, కథం, బాగుపడటం వీలు పడదంటే దేవుడు అంటాడు, ఆడు నా కొరకు నేను దర్శించాను, తప్పనిసరిగా అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అననీయ అంటాడు పనికిరాడు అని, యేసయ్య అంటాడు నేను ఏర్పరచుకున్న సాధనం అంటాడు. యేసయ్యకు ఒకసారి చప్పట్లు కొట్టరాదండి? సమాజమేమో పనికిరాదు, యేసయ్య ఏమో పనికొచ్చింది. వాడుకుంటాను, సాధనంగా వాడుకుంటాను, సాక్షిగా నిలబెడతాను. అతనికి నీతి కిరీటం ఇవ్వబోతున్నాను. అతనిలో ఒక వ్యక్తిగత సాక్ష్యం ఉంది. ఏముందండి? ఏముంది చెప్పండి? వ్యక్తిగత సాక్ష్యం. ఒకప్పుడు లేదు సాక్ష్యం, ఇప్పుడుంది సాక్ష్యం. నేనంటాను, సౌలులా ఉండకుండా యేసు నామంలో ఈ మాటను బట్టి నీ జీవితంలో యేసయ్యని అంకితం చేసుకుంటే, యేసయ్యలాగా నేను బ్రతకాలి, యేసయ్య నీతిమంతుడు, పరిశుద్ధుడు, న్యాయాధిపతి అని. ఆయన ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడు? నీతి న్యాయాధిపతి. చెప్పండి, నీతి కలిగిన వాడు. ఆ దినమున నీతి కలిగిన న్యాయాధిపతి యేసయ్య ఎలాగ ప్రత్యక్షం కాబోతున్నాడు? నీతిమంతుడిగా కనపడబోతున్నాడు, న్యాయాధిపతిగా కనపడబోతున్నాడు, పరిశుద్ధుడుగా కనపడబోతున్నాడు. సమయము లేదు, మారు మనసు పొంది నిశ్చయముగా యేసు వలె ఎవరైతే యేసుకు ఒక సాక్ష్యం ఉంది. మీలో ఎవడైనా నాలో పాపముందని కనుగొనగలడా? చెప్పగలడా? సమరయ స్త్రీ సమరయ ప్రాంతమంతా యేసును గురించిన సాక్ష్యం మోగించింది అద్భుతమైనటువంటి గలమైన రీతిలో. యావత్ ప్రపంచ దేశమంతా ఈ రోజున చాలామందికి అడలు భయం ఎందుకు తెలుసా? ఎటు చూసినా ఎటు వెళ్ళినా యేసుని పాటలే, యేసుని ధ్యానమే. పల్లె పల్లెల్లోన, పట్ట పట్నంలోన సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. పల్లె పల్లెల్లోన, పట్ట పట్నంలోన ఏంటిదది? యేసు ఒక్కడే నిజమైన దేవుడని సాక్ష్యం మోగుతుంది. ఆ సాక్ష్యం కలిగి ఉన్నాడని యేసయ్య ఇతను కూడా సాక్షిగా ఉండాలని ఆయనలాగా మారిపోయాడు పౌలు. మారిపోయి వెంటనే ఇప్పుడు అంటున్నాడు, నీతి కలిగిన న్యాయాధిపతి ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. మీరు కానీ రాకడ గురించిన ఆలోచన లేకుండా నీతిని పక్కన పెట్టి అన్యాయంగా బ్రతికి పరిశుద్ధతను కోల్పోయి రాకడ గురించిన ఆలోచన లేకపోతే నాకు దొరికిన అవకాశం మీకు దొరకటం కష్టం. కాబట్టి నేను ఎలాగ పరిశుద్ధంగా ఉన్నానో మీరు కూడా పరిశుద్ధులుగా ఉందురుగాక. హల్లెలూయా. కాకి అనుకుంటుందంట కలకాలం, చెప్పండి, కాకి కలకాలం బతకాలనుకుంటుందంట.
హంస అనుకుంటుందంట. ఎన్ని చూపించాడు? ఎన్నేళ్ళు చూపించాను మీకు? ఎన్నేళ్ళు చూపించాను? 6 నెలలు బ్రతికిన హంసలాగా బ్రతకాలి. ఇక్కడ ఎందుకు ఈ పదం మీరు ఎప్పుడైనా ఉపమానం ఈ ఎప్పుడైనా విన్నారా? ఈ శ్లోకం ఎప్పుడైనా విన్నారా? చాలాసార్లు నేను ఉంటాను. కాకిలా కలకాలం బతికి కంటే ఏంటి హంసలాగా 6 రోజులు బతకడం మేలు, మంచిది. అంటే ఇప్పుడు కాకి హంసను ఎందుకు పక్కన పెట్టారంటే కాకి నడక వేరు, హంస నడక వేరు. కాకి ఎలా నడుస్తుందో తెలుసా? ఎలా నడుస్తుందో తెలుసా? మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఎట్లుంటుందా? ఇలా నడుస్తూ ఉంటుంది. మామూలుగా సాఫీగా నడవదు, దానికి అలవాట్లేదు సాఫీగా నడటం. ఇప్పుడు ఈ వారం ఎక్కడ ఉంటుందా? ఇంకొక వారం పెళ్ళిలో గంతేస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ పండుగ చేస్తుందా, తర్వాత సంక్రాంతి పండుగలకు దూకుతుంది, సంక్రాంతి పండుగలకు దూకుతుంది. దాని నడక చూడండి, సాఫీగా చక్కగా నడవదు. హంస నడక చూడండి, చాలా చక్కగా నడుస్తుంది. నడక అనగా జీవితము, బ్రతుకు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు హంసకి సాక్ష్యం ఉందా, కాకి సాక్ష్యం ఉందా? చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇంచుమించుకు ఒక 60 వచ్చినాయేమో పాపం, ఒక 40 వచ్చినాయేమో. ఎవరికి? పౌలు అనండి. సబ్జెక్ట్ ఏంది ఈరోజు? పౌలుకి ఒక 40-50 సంవత్సరాలు హింసకుడును, హానికరుడును, దోషకుడుగా సమయం అంతా వేస్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభు వాక్యం దర్శించిందో, వెంటనే ఏమంటున్నాడు తెలుసా? నేను ప్రభు వలె జీవించాలనుకుంటున్నాను, నేను సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను. నా వ్యక్తిగత పరిస్థితిని ఎవరైనా చూసినప్పుడు నాలో ఒక సాక్ష్యం అనే అనుభవం కనపడాలి అనుకొని అలా జీవించాడు. ఈ రోజున ఇప్పటి వరకు నీకు సాక్ష్యం లేకపోతే, యేసయ్య పరిశుద్ధుడు, న్యాయాధిపతి, నీతిమంతుడు గనుక ఆయన కొరకు నేను సాక్షిగా, అయ్యా నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తానంటే ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. సమాజం అంటది నీ వల్ల కాదులే పక్కకు పో అంటది. యేసయ్య అంటాడు రా, నిన్ను సాక్షిగా సాధనంగా నిలబెట్టబోతున్నాను. ఆయన కోరిక ఏంటంటే, యేసయ్య కోరిక ఆయన ఇచ్చే కిరీటం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుని ఆలోచన. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ఒక వ్యక్తిగత అనుభవం, నీకు ఒక వ్యక్తిగత సాక్ష్యం ఉందా? నీ పిల్లల దగ్గర, నీ సంఘంలో, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర వ్యక్తిగత సాక్ష్యం ఉంటే దేవుడు దినమందు నీకు ఒక ప్రత్యక్షతను ఆయన అనుగ్రహించి నీతి కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లు చెప్తారా ఒకసారి? మీకు ఒక మాట నేను గుర్తు చేస్తాను. అది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అననీయ ఏమన్నాడు? వాడు హానికరుడు, ఏష్టుగాడు. దొరికిందా? ఎంతగా వాక్యం దొరికిందా? కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 ఎవరని చదివి చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అబ్బా, ప్రపంచంలో ఎవరు చెప్పలే ఈ మాట. ఒక్క దైవజనుడైన పౌలు మాత్రమే చెప్పగలిగాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. ఏ పోలిక? అమ్మ నీ పోలిక ఏం పోలిక? ఆన్లైన్లో చూసి నువ్వు అలాగ నడుచుకోవాలని, పోల్చబడాలని ఆశించొద్దు. నీ పోలిక నా పోలిక క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మన పోలిక ఏ పోలిక? పోలేరమ్మ పోలిక కాదు. ఏ పోలిక? లోక పోలికనా, క్రీస్తు పోలికనా? క్రీస్తు పోలికలోకి నువ్వు వస్తే సాక్షిగా నిలబడటానికి వ్యక్తిగత సాక్ష్యం నీకు కలిగిద్దంతే. నీ ప్రాంతంలో, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర నిశ్చయంగా ఇప్పుడు వరకు సాక్ష్యం లేకపోతే యేసు అంటున్నాడు, నన్ను పోలి ఎవరు నడుచుకుంటారో వారికి సాక్ష్యము కలుగుతుంది.
నిజంగా దైవజనుడైన పౌలుకి ఇచ్చిన ఆయన పోలిక నీకీడా? క్రీస్తు పోలిక దైవజనుడైన పౌలుకి లక్కీగా దొరికినట్లు నీకు దొరకదా? నాకు దొరకదా? పౌలు అనుకున్నాడు, ఇంకా చాలు, ఇప్పుడు నేను హింసకుడిగా హానికరుడు నేను జీవించకూడదు, ఇప్పుడు క్రీస్తును పోలి అడుగు వెయ్యాలి. ప్రతి చోట ప్రతి పల్లెలో ఆయన గురించి రాయబడింది. 14 పత్రికలు రాశాడంట. ఇప్పుడు కూడా క్రీస్తును గురించిన సువార్త పౌలు గారు రాసిన పత్రిక ప్రతిరోజు ప్రతి క్షణము రేయింబగళ్ళు మారుమోగుతూనే ఉన్నాయి ఆయన రాసిన పత్రికలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను చూడండి. ఈ కయ్యోను ఉన్నాడు చూడండి. కయ్యోను వాళ్ళ తమ్మును చంపి కానరాకున్నట్లు ఎరగనన్నట్లుగా సైలెంట్గా ఉంటే యేసయ్య అంటాడు దేవుడు, రే కయ్యోను, మీ తమ్ముడెర్రా అని అడిగితే, ఏమో నాకేం తెలుసు, నా తమ్ముడికి నువ్వేమన్నా కావులా పెట్టావా, కావలి వాణ్ణా అని అంటే, నిజం చెప్పురా, వాడి రక్తం నాకింకా మొరపెడుతూనే ఉంది. వాడిని నువ్వు చంపావు, వాడి ప్రార్థన సాక్ష్యము లెగుస్తూనే ఉంది, మొరపెడుతూనే ఉంది. వాడి విశ్వాసం మొరపెడుతూనే ఉంది, వాడి పరిశుద్ధత మొరపెడుతూనే ఉంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు, చనిపోయిన వాడు బ్రతుకుతాడు, మొరపెడతాడు. వాడి సాక్ష్యం, వాడి పరిశుద్ధత, వాడి యథార్థత మొరపెడుతుంది అన్న సంగతి మీకు తెలిస్తే అట్ట చచ్చు దెబ్బలు కొట్టరు. ఇప్పుడు చెప్పు, కలకాలం కాయకిలా బతకాలనుకుంటే ఏ సాక్ష్యం ఉండదు. 6 నెలలు బతికినా 6 నెలలు బ్రతికినా హంసలాగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. మాకు ఈ భూమి శాశ్వతం, ఇదంతా మాకు శాశ్వతం అన్నోళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. అది మీరు మాత్రం బతకండి, అలాగా కాయకిలాగా బతకండి. మేము మాత్రం హంసలాగా ఇప్పుడు మారాం. ఇప్పుడు ఎవరు పోలికలో రావాలని అనుకున్నాం? శ్రీ యేసుని పాదాలను నా మనసులా కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెతకితిని. శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెతకితిని. వేకుజాములో
వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు వ్యక్తిగత సాక్ష్యానికి కారణం ఏమైందంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఆయన పోలిక ఏంటంటే, గతంలో ఉన్న పోలికకి ఈ పోలికకు మార్పు చెందింది. నేను అంటున్నాను, గతంలో ఉన్న పోలికగా నువ్వు ఉంటే నీ ఇంట్లో సాక్ష్యం ఉండదు, సంఘంలో సాక్ష్యం ఉండదు, నీ ప్రాంతంలో సాక్ష్యం ఉండదు. ఈ రోజు నుంచి ఒకవేళ మారకపోతే నిశ్చయముగా క్రీస్తు పోలిక నీలోకి వచ్చునుగాక. ఒకవేళ నువ్వు క్రీస్తును పోలి నడుచుకుంటే నీ ప్రాంతంలో నువ్వు అపోస్తుడైన పౌలు వలె ఆదర్శంగా ఉందువుగాక. మొదటి మాట, అతనిలో ఉన్న వ్యక్తిగత అనుభవం ఏంటంటే సాక్ష్యము. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఒకప్పుడు అననీయ ఏమంటున్నాడు? హింసకుడు, చెప్పాలి, దూషకుడు, హానికరుడు. ఆయన కూడా చెప్పాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు సాక్షిగా తనలో ఉన్న వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యం ఏమిస్తున్నాడంటే, నేను మంచి పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు ఇంక నీతి కిరీటం ఉంచబడింది. ఈ ప్రత్యక్షత, ఈ రాకడ గురించిన ఆశ నాకుంది. ప్రభు వస్తాడు, నాకు ఒక కిరీటాన్ని ఇస్తాడు, ఆ పరుగు పందెములో ఒక గొప్ప జయాన్ని నాకు ఇస్తాడు. తప్పనిసరిగా నేను ఎలాగున్నాను మీరు కూడా అలాగే ఉండండి. వస్తానన్నవాడు రాకమాండు, వచ్చినవాడు ఎలాగుంటాడంటే అద్భుతంగా న్యాయాధిపతిగాను అలాగే నీతిమంతుడుగాను పరిశుద్ధంగా వస్తాడు. ఆయన ఎదుట నిలబడాలంటే మనకు న్యాయం ఉండాలి, నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, రాకడ గురించిన ఆలోచన ఉండాలి. అప్పుడు ఆయన ప్రత్యక్షతలో పౌలు పొందుకునే ఆ కిరీటం మనం పొందుకోబోతున్నాం. రెండో మాట నేను మీకు గుర్తు చేస్తాను, చదవండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 1:12. తిమోతికి రాసిన రెండో పత్రిక 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన దైవజనుడైన పౌలు యొక్క వ్యక్తిగత అనుభవం రాసుకోండి. దైవజనుడైన పౌలు యొక్క వ్యక్తిగత అనుభవం అనండి, అనుభవం. అది మంచిది. ఇక్కడ రెండో మాటను మనం గమనం. ఏంటి ఆయనకున్న మొదటి అనుభవం? వ్యక్తిగత సాక్ష్యం అనే అనుభవం ఉంది కాబట్టే మరి అప్పుడు లాంటి సౌలు కాదు, ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. హల్లెలూయా చెప్పండి. నిజంగా సాక్ష్యం ఉంటే మారిపోతారు లేరా? సాక్ష్యం ఉందంటే మారినవారు, సాక్ష్యం లేకపోతే ఇంకా మారలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి. రెండో మాటకు వెళ్ళిపోదాం. ఫాస్ట్గా చదువునానా? ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను గాని శ్రమలు అనుభవించాలంటే అనుభవం ఉండాలి. మీకు అర్థమవుతుందా? నీకు వస్తున్న శ్రమలంటే పిల్లల వల్ల శ్రమలు రావచ్చు, కట్టుకున్న భర్త వలన శ్రమలు రావచ్చు, ఆర్థిక సమస్యలను బట్టి శ్రమలు రావచ్చు, లేదా నీ జీవితంలో నువ్వు ఎరగకనే అపనిందలనే శ్రమలు రావచ్చు. రకరకాల శ్రమలు నీకు రావచ్చు. నిజంగా నీకు ఒక అనుభవం ఉండాలి. ఆ శ్రమలను ఎదుర్కోవాలంటే ఏముండాలి చెప్పాలి? అనుభవం ఉండాలి. అనుభవం లేకపోతే అక్కడే కుప్పగూలిపోతావు. ఈ వారం వస్తావు, రెండో వారం రావు మందిరానికి. గుర్తుపెట్టుకో, అనుభవం ఉండాలి. అందుకే మీరు వాక్యం ఈరోజు అంశం ఏం పెట్టుకోరంటే పౌలు యొక్క వ్యక్తిగత అనుభవం అని పెట్టుకోండి. ఏంటిదండి అంటే మొదటిది సాక్ష్యం, రెండోది ఇక్కడ మనం గమనిద్దాం. చదువునానా?
నేను నమ్మిన వాని ఎరుగుదును, నేను నమ్మిన వారిని వెరుగుదును, గనుక సిగ్గుపడను. నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు, రాబోయే ఆ దినం వరకు ఆయన కాపాడగలడని, ఆయన కాపాడుతాడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై అని పౌలు గారికి చెప్తున్నాడు. ఈ విషయం కలిగిన వాడనై అన్నాడా, కలుగిన వాడవై అని ఎవరికి చెబుతున్నాడు? ఈ 13వ పౌలుకి చెబుతున్నాడా? పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఒరే బాబు, నాలో క్రీస్తులో ఉన్న వ్యక్తిత్వంతో కూడిన విశ్వాసం నాలో ఉంది, నాకు ఒక అనుభవం అనే విశ్వాసం ఉంది. హల్లెలూయా చెప్పండి. నేను రూఢిగా నమ్ముచున్నాను, నేను అప్పగించిన దానిని కడ వరకు కాపాడగలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, నేను అప్పగించిన దాన్ని కడ వరకు కాపాడగలిగిన వాడు నజరేయుడైన వాసుడు యేసుక్రీస్తు తప్పనిసరిగా నన్ను కాపాడుతాడు. ఈ శ్రమల్లో నన్ను పడవేయుడు, ఈ నిందల్లో నన్ను పనవేయుడు. ఆయనకు ఒక అనుభవం. హల్లెలూయా చెప్పండి. ఏంటో అనుభవం తెలుసా? వ్యక్తిగత అనుభవం. రెండోది ఏందో తెలుసా? తనలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అనే అనుభవం ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే? నేను అప్పగించిన దాన్ని కడ వరకు కాపాడుతాడని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఏంటి అప్పచెప్పింది పౌలు? తన శ్రేష్టమైన ఉన్నతమైన తన శేష జీవితాన్ని నజరేయుడైన యేసయ్యకు అప్పచెప్పాడు. దాన్ని కడ వరకు కాపాడగలిగిన యేసు నమ్మదగిన వాడు అన్న విశ్వాసం, అనుభవం తనలో రగులుతూ ఉంది. కాపాడుతాడు. ఈ శ్రమలు నన్ను ఏం చేస్తాయి? ఈ కష్టాలు నన్ను ఏం చేస్తాయి? నా విశ్వాసం ముందు ఏ శ్రమలైనా కానీ, అగ్ని లాంటి శ్రమలైనా నన్నేమీ చేయలేవు. ఎందుకంటే విశ్వాసం అనే అనుభవం ఉంది. రెండోదిగా వ్యక్తిగత అనుభవం. వాక్య అంశం వ్యక్తిగత అనుభవం నీకుంటే అనేకులకు ఆదర్శనీయముగా ఉంటావు. వ్యక్తిగత అనుభవం ఉండాలి. అల్లి చెప్తామా? ఇతనికి ఒక విశ్వాసం, వ్యక్తిగత విశ్వాసం ఉంది. వ్యక్తిగత విశ్వాసం కలిగిన వారు ఎలాగుంటారో మీకు చెప్తాను, వినండి. వ్యక్తిగత విశ్వాసం కలిగిన పౌలు, నేను అప్పచెప్పుకున్నాను, ఆయనకి నా జీవితాన్ని అప్పచెప్పుకున్నాను, ఆయన నన్ను కాపాడుతాడన్న రూఢిగా నేను నమ్ముచున్నాను. ఆయన నన్ను శ్రమల పాలు చేయడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతను నేను శ్రమల్లో నుంచి విడిపించదును. శ్రమల్లో నుంచి విడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఏ శ్రమలో ఉన్నావు? నీ పిల్లలను బట్టి నువ్వు శ్రమలో ఉన్నావేమో, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు శ్రమను అనుభవిస్తున్నావేమో, నీ ఆ అనారోగ్యాన్ని బట్టి, అలాగే నీ అప్పు సమస్యలను బట్టి నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావేమో. లేదా క్రీస్తును ప్రకటించుచుండగా, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతుండగా, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు ఒకవేళ ఎదురవుతున్న శ్రమలు నీకు ఎదురవుతున్నాయేమో. ఆయన అంటాడు, నేను అప్పగించిన దాన్ని కాపాడుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శ్రమలకు అప్పచెప్పడు. శ్రమలలో నుంచి, నిందల్లో నుంచి, దూషల్లో నుంచి, ఉపద్రవములో నుంచి నన్ను లేవనెత్తగలిగిన దైవం, నేను నమ్మదగిన యేసు నిశ్చయముగా గొప్పవాడు. నన్ను శ్రమలకు అప్పచెప్పడు. నాలో విశ్వాసం అనే అనుభవం ఉంది. ఏముంది? విశ్వాసం అనే అనుభవం ఉండేవారికి, అనుభవం ఉన్నవారికి, అనుభవం కలిగిన వారికి ఏమండి, ప్రార్థన చేసుకో, లే మాకు నుంచి ప్రార్థన చేసుకో అని చెప్పే అవసరము ఉందా లేదా? వింటున్నావు మాట? విశ్వాసం అనుభవం ఉందనుకోండి. ఇప్పుడు
దమ్ము బిర్యానీ చేస్తారు ఒక్కొక్కళ్ళు. ఏమో చేస్తారు ఒక్కొక్కళ్ళు. దమ్ము బిర్యానీ చేస్తే 10 ఊర్లకు కూడా 10 ఊర్లకు కాదు 10 ఇళ్ళకు కూడా దాటిపోద్ది ఆ వాసన. కుమాయించింది. ఒక్కొక్కళ్ళు వంట చేస్తే అట్లుంటుంది. వాళ్ళ దగ్గరికి పోయి ఏంది సరిగా చెయ్యి, బాగా చెయ్యి అని చెప్పే అవసరం ఉందా? అవసరము ఉందా? అవసరమా? చెప్పే అవసరమా? ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఒక అనుభవం ఉంది. ఇప్పుడు కీబోర్డు వాయించే అబ్బాయి ఉన్నాడు అనుకోండి. అబ్బాయి కీబోర్డు వాయించాయా? ఎవరు వాయిస్తారు? అనుభవం కలిగిన వాళ్ళే. వాళ్ళకి ఎలా వాయించాలో ఏందో మనకేం తెలియదు, కానీ అతనికి చెప్పే అవసరము లేదు. అదే కాదు, ఏ పనైనా అనుభవం కలిగిన వాళ్ళు. ఏమండి, ఒక రైతు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకో, నాన్నగారు కూర్చున్నారు ముందుగా. ఆయన దగ్గరికి ఏమయ్యా ఇది ఏంది పంట, ఇదేంటి అని చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఏ సమయంలో మందు కట్టాలో, ఏ సమయంలో నీళ్ళు పెట్టాలో ఒక అనుభవం ఉంది. విశ్వాసం అనుభవం కలిగే వారికి ప్రార్థన చేసుకోమని చెప్పే అవసరం లేదు. అల్లి చెప్పు ఒకసారి. విశ్వాసం కలిగిన వ్యక్తిగత విశ్వాసం కలిగిన వారికి ఫలానా టయానికి రావట్లేదయా రాండి అని చెప్పే అవసరం లేదు. విశ్వాసం వ్యక్తిగత విశ్వాసం కలిగిన వారికి వాక్యాన్ని వినండి, మనసు మార్చుకోండి అని చెప్పే అవసరం లేదు. వ్యక్తిగత విశ్వాసం కలిగిన వారికి చప్పట్లు కొట్టండి, ఆరాధన చేయండి, ప్రభువుని స్తుతించండి, మనసు మార్చుకోండి, కన్నీటి ప్రార్థన చేసుకోండి అని చెప్పే అవసరం కొట్టమాకు అవసరం లేదు. ఇప్పుడు నేను కొట్టమంటే కొట్టడం కాదు, నేను కొట్టమన్నప్పుడు పాడమన్నప్పుడు పాడకుండా ఎట్లెట్లా చూస్తున్నావే, ఏ అనుభవం లేదు తమ్ముడా చెప్పు. నువ్వు విశ్వాసం అనే వ్యక్తిగత విశ్వాసం అనే అనుభవం లేదు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యం అని దేవుని వాక్యం అంటుంది. అనుభవం కలిగిన వారు దాన్ని ఎలాగని చేస్తారు. హల్లెలూయా చెప్పండి. అనుభవం కలిగిన వాడికి చెప్పవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పించుకుంటున్నావంటే నీకేం లేదు, విశ్వాసం అనే అనుభవం లేదు. అందుకే అనేకులకు ఆదర్శంగా ఉండవలసిన నీవు అనేకులకు శాపంగా మారావు, అనేకులు కన్నీరుగా మారావు, అనేకులు యేసయ్యను దూషించేదానికి కారుకురాలు అయ్యావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీలో ఒక విశ్వాసం కలిగి పెనుదుప్పుకొని రావాలి. పౌలు వలె నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసం ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర ఏది అడుగుతున్నావో అది నేను పొందుకున్నానన్న విశ్వాసం నీకు రావాలి. విశ్వాస సహిత ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరుస్తుందని ఒక విశ్వాసం నీలో ఉండాలి. ఈరోజు నా పక్కింటి వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పారు, వారికి బాగలేదంట. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ నామములో శక్తి ఉంది. ప్రార్థన ప్రారంభించిన తోడనే వారు బాగుపడుదురుగాక, వారు బాగుపరచబడుదురుగాక, వారు స్వస్థత పొందుదురుగాక. విశ్వాస అనుభవం ఉన్న వాళ్ళు వారి ప్రాంతంలో నిశ్చయముగా అద్భుతాలు చూస్తారు. వారి వలన స్వస్థత పొందుతారు. వారి వలన కుటుంబాలు కట్టబడతాయి. వారి వలన కన్యలలో కాపురం చేసే వారి బ్రతుకులు చీకటి బ్రతుకులు వెలుగు బ్రతుకుగా మారిపోతాయి. విశ్వాస అనుభవం ఉన్న వాళ్ళకి సమయానికి రండయ్యా, ప్రార్థన చేసుకోండి అయ్యా. విశ్వాసం అనుభవం ఉన్న వాళ్ళకి పరిచర్య చేయండి అని చెప్పే అవసరం లేదు. వాళ్ళు చేసే వెళ్తారు, ప్రభువును ప్రకటిస్తారు. విశ్వాసము కలిగిన అనుభవం ఉన్న వాళ్ళకి ప్రభువుని ఎలా ప్రేమించాలో, దైవజనుడు నోటి నుంచి వస్తున్న మాటను ఎలాగ విని ఆ విధంగా ఆ మాట ప్రకారం జీవించి ఆ మాటను ఎలా అవలంబించాలో, దాని ప్రకారం ఎలా జీవించాలన్నో అనుభవం ఉంటుంది. కాబట్టి అనుభవపూర్వకంగా జీవిస్తారు. వారి ప్రాంతంలో అద్భుతమైన ఆదర్శనంగా ఉంటారు. పౌలు వలె ఈరోజు యేసయ్య కోరుకునేది ఏంటంటే, నీ ఇంట్లో పౌలులా లేవాలి, నువ్వు నీ ప్రాంతంలో పౌలుగా లేవాలి, నీ సంఘంలో ఒక పౌలుగా లేవాలి. వ్యక్తిగత విశ్వాస అనుభవం.
రెండో మాట. మూడో మాటకి మీకు నేను గుర్తు చేస్తాను, చదువుదాం. గలతీ 2:20. గలతీ 2:20. గలతీ 2వ అధ్యాయం 20వ వాక్యం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇది ఒక వ్యక్తిగత అనుభవం. మొదటిది వ్యక్తిగత అనుభవం అనే సాక్ష్యం. రెండోది విశ్వాసం అనే సాక్ష్యం, విశ్వాసం అనే అనుభవం. మూడోదిగా ఇక్కడ సిలువ వేయబడిన అనుభవం. హల్లెలూయా చెప్పండి. అబ్బా వినపడుతుంది మీకు? సిలువ వేయబడిన అనుభవంలోకి నేను రావాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ప్రకారం, అమ్మా నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. చూడండి, ఉన్నానని వ్యక్తిగత పర్సనల్ తీసుకొని బయటకు వస్తున్నాడు. చూడు, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. సమాజానికి ఏం చూపిస్తున్నాడు? క్రీస్తును చూపిస్తున్నాడు. క్రీస్తుకు పత్రికగా సమాజానికి కనపడుతున్నాడు. అర్థమవుతుందండి మీకు? నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఆయన యొక్క పాపిష్టి ఆ శరీర సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా, శరీర సంబంధమైనవి కూడా అన్నీ సిలువ వేసేసాడు. మీకు ఒకటి అర్థమయ్యే శైలిలో నేను చెప్తాను. మీకు గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తాను, ఇబ్బంది ఏమీ లేదు. దైవజనుడైన మోడీ అనే దైవజనుడు ఒక ఊరికి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. ట్రైన్లో ప్రయాణమై ఆయన ఎక్కిన బోగిలో పెద్దగా జనం ఏమి లేరు, కానీ ఒక 3 కూర్చున్నారంట. వారు తాగారు, ఫుల్గా ప్యాకెట్ ఆడటానికి కూర్చున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కినా కానీ 4 ఎక్కేవాళ్ళంట. ఆ రోజు 4 ఎక్కలేదు, 3 ఎక్కారంట. ఎవరు వాళ్ళు? ప్యాకెట్ ఆడేవాళ్ళు. ఈలోగా 4వ వ్యక్తిగా డియర్ మోడీ దైవజనుడు కనపడుతున్నాడంట. పాస్టర్ గారు, ఏమండి ఇదిగో ఒక చెయ్యి ఇటేస్తావా? హలో, ఇప్పుడు ఈరోజు మా మామగారు రాళ్ళు, ఒక చెయ్యి ఇటేస్తావా అన్నాడంట. నాకు చేతుల్లో అన్నాడంట పాస్టర్ గారు. ఏం లేవు అన్నాడు. నాకు చేతుల్లో పోయా అన్నాడంట. వాళ్ళకేవో చేతులు కనపడుతున్నాయి, పాస్టర్ గారి చేతులు కనపడుతున్నాయి. ఒక చెయ్యి 4వ వాడు రాలేదు, 4వ వాడు వస్తే ప్యాక్ బాగుంటుంది, చెయ్యి అంటే నాకు చేతులు లేవు అన్నాడంట. అదేందయ్యా నిక్షేపంగా చేతులు బాగుంటే చేతుల్లో అని అంటావేంటంటే, ఈ చేతులు ఎప్పుడో సిలువ వేయబడ్డాయి, ఇప్పుడున్న చేతులు నావి కావు, నా యేసయ్యే. అదేందయ్యా అని అంటే బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యం. పాస్ట్గా మనం ప్రతి బల్లారాధన రోజు చదువుకుంటాం కదా. ఒక అవయవము శ్రమ పడినప్పుడు, అమ్మా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం, 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 11:26 మొదటి పత్రిక. భూమి ఈరోజుకి రెస్ట్ తీసుకోమా, నువ్వు రెస్ట్ తీసుకో, అట్లాగుంటే కుదరదు. చదువు నాన్న. మీరు ఈ రొట్టెను తిని మీ పాత్రలోని తాగునప్పుడల్లా, నా శరీరాన్ని నా రక్తాన్ని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకంటే ఆయన రాకడ వరకు బల్లలో పాలు పొందేవాళ్ళు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవారు, ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకున్నవారు, ఆయన మరణ ప్రచురించుదురు అంటే ప్రస్తావించాలి. ఆయన మరణం అంటే ఆ మరణం ఎక్కడ మరణించాడు? 3 మేకుల మధ్యలో సిలువ కొయ్య మీద మరణించాడు. ఎక్కడ మరణించాడు యేసయ్య? తండ్రి, నా ఆత్మను నీ చేతికి
అప్పగించుకుంటున్నానని సిలువలో మరణించాడు. సిలువ అనగానే మరణం. ఆ మరణము గురించి ప్రకటించాలి, ప్రచారము చేయాలి. ఆయన నువ్వు ఏదైనా పాపం చేయాలని తలంచితే ఈ శరీర సంబంధమైన క్రియలన్నీ ఏమైపోవాలి? సిలువ వేయబడాలి. నువ్వేదైనా పొరపాటుగా బూతు మాటలు మాట్లాడేటప్పుడు ఈ నోరు నాది అన్నయ్య, ఈ నోరు నాది కాదు, ఈ దేహం నాది కాదు, నేను నా సొత్తు కాదు. నా యేసయ్య సిలువలో ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి మరణించి నన్ను కొన్న అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన ఆయన సొత్తై ఉన్న నేను సమాజానికి నేను సిలువను మోసుకొని వెళుతున్న వ్యక్తిగా, సిలువ వేయబడిన వ్యక్తిగా కనబడే అనుభవం నేను కలిగి ఉండాలి. సచ్చినోడికి బిర్యానీ పెడితే లేచి తింటాడా? ఒడిబియ్యం పోస్తానంటే లెగుస్తాడా? దారా సినిమా పోదారా అంటే లెగుస్తాడా? హల్లెలూయా చెప్పండి. సిలువ అనగానే మరణం. లోకానికి మనము ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నేను యేసుతో కూడా సిలువ అయిపడ్డాను, ఇంక నా పాపాలన్నీ పోయినాయి, ఇంక పాపపు సంబంధమైన ఏమి లేవు, శరీర సంబంధమైన పరిస్థితులు ఏమి లేవు, ఇంకా జీవించేది నేను కాదు, యేసయ్య నేను యేసయ్య కొరకు జీవిస్తున్నాను. ఒకవేళ లోకం వచ్చి ఏదైనా మరణ సంబంధమైన శరీర సంబంధమైన పరిస్థితులు వచ్చి పలకరించినప్పుడు ఈ డియర్ మోడీ ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా యేసయ్య ఎప్పుడో సిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడయ్యా, ఇంకా నేను ఈ ప్యాకెట్లో చెయ్యేస్తే యేసయ్యకి నేను సిలువ వేసినట్లా వేయనట్లా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. ఈ దైవజనుడు, ఈ పాస్టర్ గారు చెయ్యి ఎందుకు వేయలేదు తెలుసా? చెయ్యి వేస్తే మళ్ళీ ఇంకోసారి సిలువ యేసయ్యకి. సిలువ అనగానే చెప్పండి మరణం. జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మృతత్వం కలిగి చచ్చినోళ్ళలాగా బ్రతకూడదు అనుకుంటున్నాడు. యేసు కొరకు బ్రతకాలనుకుంటున్నాడు, క్రీస్తుని సిలువను ప్రకటిస్తూ. ఇంకా లోక సంబంధమైన లోకానికి నేను సిలువ వేయబడ్డాను అనగానే ఈ దైవజనుడైనటువంటి డియర్ మోడీ గారు ఎప్పుడైతే ఈ సిలువను గురించి సువార్త, ఈ సిలువను గురించిన మరణం, యేసయ్య త్యాగం గురించి ఎప్పుడైతే చెప్పారో, ఏమండి ఎయ్యమని అడిగిన వాళ్ళు ఏమైపోయారు తెలుసా? సిలువకు సాక్షులుగా మారిపోయారు. ఆమేన్ చెప్పండి. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఎప్పుడైనా నువ్వు బలలో ఆయన శరీరం తింటున్నావుగా, ఆయన రక్తం తాగుతున్నావుగా, ఎప్పుడైనా ఆయన మరణం గురించి, ఆయన సిలువను గురించి ఎప్పుడైనా ఆ సిలువకు సాక్షిగా ఉన్నావా? హల్లెలూయా చెప్తావు ఒకసారి. నీ ప్రభు సిలువను గురించి